దేశంలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. 15 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ను విడుదల చేసింది. మొత్తం 56 స్థానాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ రానుండగా నామినేషన్ల పరిశీలనకు ఫిబ్రవరి 16వ తేదీగా నిర్ణయించారు. ఇక ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ జరిగే రోజు కౌంటింగ్ జరగనుంది. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. తెలంగాణలో 3, ఏపీలో 3 స్థానాలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 6 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర, తెలంగాణ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, లింగయ్య యాదవ్, సంతోష్ల పదవీకాలం ఏప్రిల్ 3వ తేదీతో పూర్తి కానుంది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో 6 స్థానాలకు, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 5 స్థానాల చొప్పున ఎన్నికలు జరగనున్నాయి.